సరే లేదు అసలు తట్టుకోలేకపోతున్నాను అసలు ఆ గ్లోకి నేను నిన్న ఇలా షూట్ చేసేస్తారు కదా అప్పుడు మరి నీకు భయమే లేదా? అది బ్రెడ్ ప్యాకెట్ పెడతారు సీక్రెట్ అది. ఓకే సీక్రెట్ చెప్పొద్దు ఎవ్వరికి, మీరు ఎవరు వినొద్దే. ఏం కనిపించలేదా నీకు? నేను చూస్తే అసలు ఏం రావట్లేదు అక్క ఇక్కడ. ఏంటి గాలా? ఫస్ట్ అయితే గాల్లో మాత్రం ఆడట్లేదు. చక్రి మరి నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? భీమ్ ఈ నక్కలం వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు పడదాం పదా కదా. ఎంత బాగా చెప్పావు తెలుసా, ముద్దుగా డైలాగ్. యాక్చువల్లీ నేను ఎందుకు పిలిచాను తెలుసా, నీ జుట్టు ఒరిజినల్ కాదా అని చూడడానికి. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాం మరి ఇప్పుడు నేను. అడగక్క, వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. జక్కన్న సృష్టించిన అద్భుత సృష్టి RRR. ఈ సినిమా ఒక రేంజ్లో ఆడుతోంది. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే ఇక పండగనే చెప్పుకోవాలి. అటు మెగా ఫ్యాన్స్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. రికార్డులో మోత మోగుతోంది. ఈ నేపథ్యంలో RRRలో యాక్ట్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు మనం ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మనతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి ఉన్నారు. RRRలో ఒక చక్కటి పాత్ర వేశారు. మరి తనతో మాట్లాడదాం. RRRలో అసలు అవకాశం ఎలా వచ్చింది, తను ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం. హాయ్ చక్రి. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క, మీరు? సూపర్. అసలు నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను తెలుసా నేను. అసలు నీ స్టైల్ ఉంది చూసావు, ప్యాంటు షర్ట్ కళ్ళజోడు అదిరిపోయింది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అసలు సూపర్. అసలు ఇలాగే నా స్టైల్ ఎప్పుడు ఇలాగే ఉంటావా? అప్పుడప్పుడు మారుస్తావా? ఆడియన్స్కి ఇదే ఇష్టమా? పాపా ఏమన్నా పని చేసావా నువ్వు? అసలు ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి ఇది ఇష్టం అని నీకు? అంతే అక్క, నేను ఇలా ఉంటేనే ఇష్టం. ఎలా ఎలా తెలుస్తుంది? అలా తెలిసిపోద్ది అంతే కదా. నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే అనాలి అప్పుడు నువ్వు. లుక్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. RRR లాంటి సినిమాలో అసలు కామన్గా అనుకుంటాం కొంచెం కనపడినా చాలు ఇలాంటి సినిమాలో. అసలు మామూలు సినిమానా, ఒక రేంజ్ హిట్ కదా కదా. సో నీకేమనిపించింది మరి? చూసావా సినిమా? చూసాను అక్క, కంపల్సరీ చూడాలి. కంపల్సరీ చూడాలి కదా. ఎన్నిసార్లు చూసావు? 1 టైం చూసాను. ఎందుకని ఒక్కసారి చూసావు? చూస్తా ఇంకోసారి చూద్దాం, మన ఇద్దరం వెళ్ళి ఇంకా చూద్దాం షూటింగ్లు ఉన్నాయి అక్క. కదా, నువ్వు చాలా బిజీ ఆర్టిస్ట్ కదా, అలా చెప్పాలి. నువ్వు చాలా బిజీ యాంకర్. ఓహో, నీకు అలా అర్థమైందా? రైట్, మన ఇద్దరం వెళ్దాం ఈ సినిమాకి. ఓకేనా? ఎస్, డన్. సెకండ్ టైం మన ఇద్దరం వెళ్దాం. అసలు నేను బెనిఫిట్ షో చూసాను తెలుసా, ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాను నేనైతే. విజిల్ వేసుకొని అరుచుకొని గట్టి గట్టిగా. నిన్ను కూడా చూసాను, ఎంత ముద్దుగున్నావో. థ్యాంక్ యూ అక్క. ఇంకా నాకు సీన్స్ ఉన్నాయి, కట్ చేసేసారు. ఎందుకని? ఎందుకు కట్ చేశారు? ఏమందామా ఇప్పుడు? ఇప్పుడు మళ్ళీ ఇంకొక పార్ట్ 2 చాలా అదృష్టం అక్క. అసలు రాజమౌళి గారి సినిమాలో. కరెక్ట్. అది ఇంతకు ముందు చేసావా రాజమౌళి గారి సినిమా? చేయలేదు అక్క, ఫస్ట్ టైం కదా. సో అసలు ఫస్ట్ నీకు RRRలో ఛాన్స్ ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు? మస్తాన్ గారు. ఓకే, ఆయన చెప్పారు. సో వెళ్ళావలా. ఓకే సరే, మరి ఫస్ట్ డే షూట్కి వెళ్తున్నావు, ఇంకా వెళ్ళావు, షూట్లో ఉన్నావు, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది అక్క. RRR కదా, అసలు రాజమౌళి సార్ అంత బాగా చూసుకునేవాళ్ళు అంటే అసలు చాలా బాగా చూసుకునేవాళ్ళు. కార్తికేయ అన్నకి నేను బాగా ఇష్టం అనమాట. అది కీరవాణి సార్, వీళ్ళందరూ సెట్కి వచ్చేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. శ్రేయ అక్క వాళ్ళు. ఓకే ఓకే. అజయ్ దేవగన్ సార్, ఆయన ఫస్ట్ విగ్ అన్నారు నాది. అవునా? విగ్ అన్నారు. ఇది నాకు ఎందుకో డౌట్ కొడుతోంది చక్రి. రియల్ అక్క, ప్యూర్ రియల్. లేదు నాకు డౌట్. ఇలా రియల్ అక్క, నిజం అక్క. చూసావా, వెనకాల ముందనట్లేదు అంటే నాకు ఏదో డౌట్గా ఉంది. తెలుసు నాన్న, నిజంగానే అది నీ ఒరిజినల్ హెయిర్ అని నాకు తెలుసు. నాది కూడా ఒరిజినల్ హెయిర్, యూనో. నిజంగా నవ్వుతావేంటి? నీకు డౌట్ ఉందా? నేనైతే ఇలా లాగి చూపిస్తాను. లేదు, చాలా బాగుంది నీ హెయిర్ స్టైల్. సో నీ హెయిర్ స్టైల్ని మెచ్చుకునేవాళ్ళ? హెయిర్ స్టైల్ బాగా ఇష్టం రామ్ చరణ్కి. అంటే ఎన్టీఆర్ అన్న, నేను 25 డేస్ లండన్ వెళ్ళాను. నేను 4 years ఉన్నప్పుడు నాన్నకు ప్రేమతో చేశాను. చిన్నప్పుడు ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ కింద. అన్న బాగా ఏడిపించేవాడు అక్కడ సెట్లో. ఏమనేవాళ్ళు? ఏదో ఏడిపిస్తూనే ఉంటే నేను వెళ్ళి సుకుమార్ సార్ చెప్తే ఆయన నాకు చాక్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా. ఓ, ఇదేదో బాగుంది. వేరే వాళ్ళు ఏడిపిస్తున్నారని చెప్తే చాక్లెట్ ఇచ్చింది అనమాట. రైట్. సో మరి అప్పుడు యాక్ట్ చేసావు ఎన్టీఆర్ గారితో. ఇప్పుడు ఏదైనా కాంబినేషన్ ఏం లేదు కదా మీకు ఇందులో? దీంట్లో కాంబినేషన్ లేదు అక్క. నా ఫ్లాష్ బ్యాక్ కదా. అవును, సెట్స్లో చూసావా ఎన్టీఆర్ గారిని? ఎప్పుడైనా వెళ్ళావా? వచ్చారు, 2 times వచ్చారు అక్క. ఓకే. సో అసలు నీకు మామూలు అదృష్టం కాదు తెలుసా. ఓ పక్కన అజయ్ దేవగన్ సార్ అండ్ అలాగే శ్రియా గారు.
సో ఇద్దరి కాంబినేషన్లో ఉన్నావు. ఏమనిపించింది అప్పుడు మరి నీకు? ఎలా, ఎక్కడ చేశారా షూట్? వికారాబాద్ ఫారెస్ట్ అక్క 20 days ఫారెస్ట్లోనే ఉన్నాం అక్కడ. అక్కడే ఉన్నావా? అక్కడే అంటే అక్కడ రూమ్స్ ఉంటాయి కదక్క. అదే ఐ మీన్, అంటే 20 days అక్కడే ఉన్నావు కదా? ఉన్నాం అక్క. ఓకే. మరి భయమే లేదా అడవిలో ఉన్నప్పుడు? సెట్ బాగుంటుంది అక్క, చాలా బాగుంటుంది సెట్. సెట్ బాగుంటది. అడవిలో జంతువులు ఏం రాలేదా? అంటే అక్కడ అందరూ- చక్రి ఉన్నాడు కదా, అంటే ఏమొస్తాయి bouncers చెప్పు? ఉంటారు. ఏం రావు. చక్రి ఉన్నాడు కదా అక్కడ, ఏం రావు. ధైర్యం చేయవు రావడానికి కదా? అవునా కాదా? అవునక్క. అయ్యో ఎందుకలా అవునక్క అని అంత ఇబ్బందిగా అంటున్నావు? ఏం కనిపించలేదా నీకు? ఆయన నేను చూస్తే అసలు ఏం రావట్లేదు అక్క ఇక్కడ. ఏంటి గాలా? ఫస్ట్ అయితే గాల్లో మాత్రం ఆడట్లేదు. ఒకసారి ఇలా ఎత్తు. బా, అసలు తట్టుకోలేకపోతున్నాను అసలు ఆ గ్లోకి నేను. నైస్. అయినా నువ్వు ఇలా ఉంటేనే ఇష్టం అని చెప్పావు కదా. రాలేదు. కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి, వెనకాల నుంచి పంపిస్తాను నేను. ఓకేనా, మనం వేసుకుందాం గ్రాఫిక్స్లో. రైట్. మరి 20 days షూట్ చేశాను అన్నావు కదా. సో అక్కడ ఏంటి, ఖచ్చితంగా నీకు ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో నీకు స్పెషల్ ఏంటి మరి? ఆ 20 రోజులు నువ్వు షూట్ చేసావు ఏంటి? రాజమౌళి సార్ రాగానే నీదేనా స్టోరీ అన్నారు. ఇది సెట్లోకి రాగానే చాలా బాగా మాట్లాడేవాళ్ళు రాజమౌళి సార్. ఆయనే చూపించేవాళ్ళు సెట్లో మొత్తం అంతా. ఈ జిమ్ ఇదంతా పడ్డం ఆయనే చూపిస్తారు సారే. ఓ, నేను ఇలా షూట్ చేసేస్తారు కదా, అప్పుడు మరి నీకు భయమే లేదా? అది బ్రెడ్ ప్యాకెట్ పెడతారు, సీక్రెట్ అది. ఓకే, సీక్రెట్ చెప్పొద్దు ఎవ్వరికి, మీరు ఎవరు వినొద్దే. అలా చెప్దాం. సరే, మరి అంటే నీకు ఎవరు అలా యాక్ట్ చేయాలి, పడిపోయినట్టు ఇలా చెయ్యాలి? సారే చెప్పారు. సార్ పరిపేశారు, సారీ పడి చూపించారు. సారీ చూపించారు. అది చాలా రోజులు తీశారు అక్క. అది షార్ట్ ఒక్కటి. అంటే చాలా తిరిగాయి అక్క సెట్లో. మంచి మంచి గ్రాఫిక్స్ అక్కడ మన సెట్లోనే చూస్తాం అనమాట. అది ఆ ఫైట్ అదంతా చాలా బాగుంటుంది అక్క. మంచి ఎక్స్పీరియన్స్ రాజమౌళి సార్తో. అంటే అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా, సెన్సేషనల్ డైరెక్టర్, ఆయన ఇలా చేస్తారు, ప్రతిదీ యాక్ట్ చేసి చూపిస్తారు ఆర్టిస్టులకి అని చెప్తారు. నిజమేనా? ఇంకా మరి శ్రేయ గారు ఏమన్నారు నిన్ను? శ్రేయ అక్క బాగా మాట్లాడింది అక్క. ఏమన్నారు బాగా? నీ పేరేంటని నార్మల్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడిద్ది, చాలా స్మూత్గా స్వీట్గా. అసలు చాక్లెట్స్ ఇచ్చారమ్మా నీకు? లేదక్క. ఇక్కడ ఎవరు ఇవ్వలేదా ఎట్లా చాక్లెట్లు నీకు? నువ్వు పెద్దవాడు అయిపోయావు కదా, అందుకే ఇవ్వలేదు. చిన్నగా ఉన్నప్పుడు అయితే చాక్లెట్స్ ఇస్తారు. 2020లో తీసారు అక్క. 2020లో తీసారు. ఓ, అప్పుడు చిన్నగానే ఉన్నావా? ఈ 2 yearsలో పెరిగిపోయావా? సో 2 years అయిపోయింది కదా నీ షూట్ అయ్యి? అవునక్క. సో మరి ఇప్పుడు ఎంత నీ ఏజ్? ఇప్పుడు 11 years అక్క. 11 years. సో 9 years అప్పుడు షూట్ జరిగింది. సో మరి 20 రోజులు అన్నావు, మరి అప్పుడు స్కూలు అలాంటివి ఏం లేవా? మామూలుగా నువ్వు బిజీ అంటే లాక్డౌన్ కదా అక్క అప్పుడు. నిజమే కదా, మర్చిపోయాను నేను యాక్చువల్గా. అయ్యో, అర్రర్ర, ఎంత పని జరిగిపోయింది. లాక్డౌనే కానీ అసలు మొత్తం స్కూల్ లేదా? ఆన్లైన్ క్లాసెస్ అలాంటివి అప్పుడు ఇంకా స్టార్ట్ ఆన్లైన్ చేయలేదు క్లాసులు కదా ఉన్నాయి అప్పుడు? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో అవి అటెండ్ అవుతూ చక్కగా ఓ పక్క షూటింగ్ వెళ్తూ బిజీ అయిపోయావు అనమాట. మరి నువ్వు ఇలా చేస్తున్నప్పుడు ఆ 20 days ఆ షూట్లో పర్టికులర్గా ఎప్పుడైనా సరిగ్గా చేయకపోతే కోప్పడ్డం అసలు అలాంటివి ఏం లేదు. అస్సలు అలాంటివి ఏం లేదు అక్క. ఒకవేళ పోయినా ఇంకోసారి చేపిస్తారు కానీ అసలు అలాంటివి ఏం లేదు. అసలు సీరియస్ ఎవరు రాజమౌళి సార్. అండ్ ఇంకా ఇంకొకటి ఏది కట్ చేసిన సీన్స్ ఏవి? అది రామ్ చరణ్ అన్న చిన్నప్పుడు అతనితో ఆడుకోవడం. ఓ ఓకే, అవన్నీ ఉన్నాయా? సో అవన్నీ కాస్త కట్టే. ఇంకా అప్పటికే సినిమా చాలాసేపు ఉంది నాన్న, ఇంకా ఎక్కువైపోయేది. 3 hours 4 minutes. అవును, సో ఇంకా ఎక్కువైపోయేది కదా. బట్ అంటే కొంచెం అర్థమైతే చాలు అన్నట్టుగా ఆ గ్లిమ్స్లో ఫ్లాష్ బ్యాక్లో చూపించారు. మీరు మొత్తం 3 ఉన్నారు కదా అక్కడ చిన్నపిల్లలు. అవునక్క. సో మరి మీరు ఆడుకునే వాళ్ళ చక్కగా? ముగ్గురికి సెపరేట్ క్యారవెన్స్ ఇచ్చేవాళ్ళు అసలు. అబ్బో, మరి ఎలా ఆడుకునేవాళ్ళు ఒక దగ్గర? సెట్లోకి రాగానే. చక్రి, మరి నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? RRR. భీమ్, ఈ నక్కలం వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు పడదాం పదా. అదే అని తొంగి నక్కి కాదే, ఎదురొచ్చినోడిని వేసుకుంటూ పోవాలి. మంచిగా డైలాగ్స్. ఇప్పుడు రుద్రాంగి సినిమా తెలుసా అక్క మీకు?
అది ఇప్పుడు వస్తుంది రుద్రాంగి. ఇది పీరియాడిక్ సినిమా, పక్కా తెలంగాణ. ఇది ఇది RRRలో రాశారు కదా ఎన్టీఆర్ అన్న డైలాగ్స్, ఆయన ఇప్పుడు తీస్తున్నారు అనమాట అజయ్ సార్. ఓకే. రుద్రాంగి అనే సినిమా ఓ చాలా బాగుంటుంది, రాజమౌళి అంకుల్ టైప్లో ఉంటుంది. అబ్బో, సో రెడీ, వెయిటింగ్ అనమాట మేము ఆ సినిమాకి అయితే. మమ్మల్ని వెయిటింగ్ చేయిస్తున్నావు నువ్వు. రైట్. సో RRRలో చక్కటి డైలాగ్ చెప్పి ఒక పాట కూడా పాడవా ప్లీజ్? RRRలో పాట నాకు అసలు తెలియదు అక్క, కానీ డైలాగ్ మాత్రం ఒకటి వేరేది వచ్చి నాకు. రోజంతా పనిచేసి మన ఇంటికి రాగానే చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోవడం. అదే ఏ పని పాట లేనోడు కూడా చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోవడం. కూర్చొని ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ తెలిసేసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తున్నారు? సొల్లు మీటింగ్లు పెట్టి ఏదో సలహాలు ఇస్తున్నారు. రూపాయి సంపాదన లేనోడు కూడా ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఏవేవి నిర్ణయాలు తీసుకోవాలో కూడా చెప్పేస్తాడు. జీవితంలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు కూడా సచిన్ టెండూల్కర్ తన ఏ ఓవర్కి ఏ షాట్ కొట్టాలో కూడా చెప్పేస్తాడు. సాయంత్రం అయితే చాలు లుంగి లగ్గట్టుకొని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో తను ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో చెప్పేస్తాడు. పెరుగుది మంచిది, క్యూబాక్ మంచిది కూడా చెప్పేస్తాడు. ఇప్పుడు ఎందుకు ఆ బరకు బొమ్మకు కూడా అంత సీన్ లేదని ఈజీగా తెలిసిపడేస్తారు. సొల్లు ఏదో సొల్లు మీటింగ్. చిన్నప్పుడు అమ్మ మనకు గోరుముద్దలు తినిపించినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ అన్యాయాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి. దాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం? కాసేపు ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నాం, కాసేపు దేశాన్ని తిట్టుకుంటున్నాం, కాసేపు నాయకులను తిట్టుకుంటున్నాం. అసలు ఎవ్వరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని దాన్ని నొక్కేసుకుంటాం, గిన్నెసుకుంటాం, పిసికేసుకుంటాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సామాజిక బాధ్యత కన్నా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా కాదు, నాకు అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నేను నీతో మాట్లాడుతున్నాను. నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? 25 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి షిఫ్ట్ అయిపోతే నీ తలరాత మారిపోతుంది, అది నీకు ఓకేనా? రానా నాయుడు అనే క్రిమినల్ నీ నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు, అది నీకు ఓకేనా? నిన్నే రేపు పొద్దున్న అనుకునే ఖర్చు కూడా నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ రేట్ పెరిగిపోద్ది, కందిపప్పు రేటు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్ ఛార్జీలు పెరిగిపోతాయి. ప్రాబ్లం సాల్వ్ చేసుకోరా నువ్వు? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ మీ ఊరికి వస్తే గంటల ఎండలో నుంచి ఉంటావు. మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి పార్క్ రమ్మంటే గంటల వెళ్ళి కూర్చుంటావు. కొత్త సినిమా రిలీజ్ అయితే పొద్దున్న 5 క్యూలో నుంచి ఉంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంది కానీ దీనికి టైం లేదు. ఒక్క మ్యాట్ని వదిలేసిరారా, ఒక్క మ్యాట్ని ఇక్కడ పని అయిపోద్ది. అరే హీరో కావాలరా నీకు? హీరో కావాలా? నువ్వు హీరో కదా? మరి నువ్వు ఇంటికోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసు సోమల్లారా చావండి అని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా నా దేశాన్ని రక్షించని తిలక్ కేడ్చాడ్రా. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడ్రా? నిన్ను వాడిని ఆపడానికే రేపు వెళ్తున్నా, మన ఇద్దరం కలిసే వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేం లేదురా, ఏదో బానిసంకి వెళ్తే తప్ప. దా హైదరాబాద్లో తడిపుట్టిన రాంబాబు గారు వెయిట్ చేస్తున్నాడు. దా నువ్వు ఎక్కడ కూర్చుంటావు? సూపర్ అసలు నువ్వు. అమ్మా ఇలా బాగుంది, మనం ఇంటర్వ్యూ ఇలా చేసుకుందామా? పర్లేదు అక్క, నీ కంఫర్ట్ అయితే. నాకేం పర్వాలేదు. ఎంత బాగా చెప్పావు తెలుసా, ముద్దుగా డైలాగ్. యాక్చువల్లీ నేను ఎందుకు పిలిచాను తెలుసా? నీ జుట్టు ఒరిజినల్ కాదా అని చూడడానికి. ఊరికే అన్నాను, కూర్చో. సూపర్ నాన్న, అసలు ఏమన్నా డైలాగ్ తెలుసా? అదిరిపోయింది. కానీ నువ్వు మాత్రం ఇందాక నుంచి డౌట్ గా చూస్తున్నావు అక్క. నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఇది విగ్గా కాదు, అంటే డైలాగ్ చెప్తూ కూడా నువ్వు నన్ను అబ్జర్వ్ చేసావు అనమాట. అసలు ఇది మామూలు బ్రెయిన్ కాదు, నువ్వు బ్రెయిన్ ఆఫ్ ఇండియా. అంత బాగుంది. కానీ చాలా ఎలా గుర్తు పెట్టుకున్నావు ఇంత పెద్ద డైలాగ్? నేర్చుకున్నాను అక్క. ఎలా, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? 4 days. ఈ డైలాగ్ నేర్చుకొని ఎవరైనా చెప్పారా నీకు? లేదు కదా? నిజంగానేనా? ఎవరో నేర్పించినట్టు, ఎవరో కావాలని నీకు చెప్పించినట్టు అనిపిస్తుంది మరి నాకు. లేదా? నీకు నచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసావు అంతేనా? ఎవరు నీ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. సూపర్ అసలు. రైట్, మొత్తానికి RRR నుంచి అటెటో వెళ్ళిపోయాం మనం. సో మొత్తంగా ఏమైనా తర్వాత వెళ్ళి మాట్లాడావా సినిమా రిలీజ్ అయిన తర్వాత టీం అందరితో, ఎవరితో కానీ?
లేదు అక్క, మళ్ళీ మాట్లాడలేదు. మాట్లాడాలి సక్సెస్ మీట్ అప్పుడు. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతాం మరి ఇప్పుడు నేను. అదే అక్క, వచ్చినప్పటి నుంచి అడుగుతుండే. సూపర్. క్వశ్చన్ ఏంటి అంటే నీ రెమ్యునరేషన్ ఎంత, RRRకి ఎంత అది నాకు తీసుకున్నావు? తెలియదు అక్క, మా డాడీ. ఇది ఎక్స్పెక్టెడ్ డైలాగేనమ్మా, ఇంకోటి చెప్పాలి. ఇక్కడ వేరే లేదక్కా. తూచిది, ఇది అసలు తూచి. నాకు నిజంగా తెలీదు, నిజంగా. మరీ చెప్తావు నువ్వు. అక్క నిజంగా అక్క. ఫ్రీగా చేసావా నువ్వేమన్నా? కాదు కదా. అయ్యో నాకు తెలియదు అక్క, నిజంగా తెలియదు అక్క. నా ఓన్లీ మై డ్యూటీ షూటింగ్ చేసుకొని రావడం అంతేనా? అంతే చెప్పవులే. లేదా లేదు అక్క, అసలు లేదు. యాక్చువల్లీ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ పిల్లలకి తెలియకుండా ఉండడమే బెటర్ ప్రస్తుతానికి. బట్ ఆ విషయంలో అమ్మ నాన్న సీక్రెట్గానే ఉంచాలి. బట్ నేను అనేది ఏంటంటే అటు సినిమా డబ్బుల విషయం ఇవన్నీ పక్కన పెడితే అంత మంచి సినిమాలో అవకాశం రావడం నీకు దొరికింది. ఆ చిన్న పాత్ర కనపడింది కాసేపే అయినా, అంటే నీ ఎక్స్ప్రెషన్స్తో వాటితో భలే ఉన్నాడే తిను అని అనిపించేసావు. ఆల్రెడీ నోటెడే కాబట్టి, నువ్వు గత సినిమాల్లో చూస్తున్నాం కాబట్టి అవునక్క, ఈ అబ్బాయి ఆ సినిమాలో ఉన్నాడు కదా అని వెంటనే అనిపించింది మాకే. చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు అక్క, RRR అయిపోయిన తర్వాత సెలబ్రిటీ మీడియా వాళ్ళు. నువ్వు ఎక్కడిచ్చావు Social మాకు? positive. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అడుగుతుంటే చాలా బిజీ కదా మీరు. మళ్ళీ ఇప్పటికి కుదిరింది. 21st గోవా మళ్ళీ. వెళ్ళిపోతున్నావా? అమ్మయ్య థ్యాంక్స్, వాళ్ళకైనా ఇచ్చావు, లేకపోతే మళ్ళీ మేము ఎప్పుడుకో వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అది మొత్తానికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Thank మళ్ళీ you, ఏమన్నా ఛాన్స్ ఉందా రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్? నెక్స్ట్ మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు కదా. చూడాలక్క, రాజమౌళి సార్ కోసం అవునా? వెయిట్ చేయాలి. ఇంకా మీ వాళ్ళకి కూడా ఇచ్చాను అక్క, నేను లాస్ట్ ఇయర్ ఇచ్చాను కట్ట సుమన్. బట్ RRR రిలీజ్ అయిన తర్వాత ఇవ్వలేదు కదా. ఫైన్. సో ఇదేనా అంటే ఇంకా సెపరేట్ రామ్ చరణ్ గారితో ఎన్టీఆర్ గారితో మాట్లాడావా ఏమైనా? రామ్ చరణ్ అన్న మాట్లాడాడు, కానీ ఎన్టీఆర్ అన్న అప్పుడు నానకపురంతో అప్పుడు చాలా క్లోజ్. ఇప్పుడు ఏం మాట్లాడలేదు? లేదు. రైట్. సో మళ్ళీ వీళ్ళందరూ కాంబినేషన్లో నువ్వు ఒక మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. Thank you. పాట పాడమంటే పాడట్లేదు అసలు నువ్వు. కానీ నువ్వు మాత్రం డౌట్గా ఉండకక్క. నాకు ఇంకా లేదు డౌట్. నాకు ఇందాక నువ్వు ఒళ్ళో వచ్చి కూర్చున్నావు కదా, అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. క్లియర్ అయిపోయిందిలే నాకు నీ ఒరిజినల్ హెయిర్. నేను ఇక్కడ కింద డిస్క్లైమర్ వేయిస్తాను నీకు. ఇగో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చక్రి ఉన్నాడు కదా, చక్రిది నిజంగా ఒరిజినల్ హెయిర్ తెలుసా? చెప్పేశాను నేను ఇలా. నిజంగా ఒరిజినల్ హెయిర్ చెప్పాను నాన్న నేను. రైట్. సో క్యూట్. నువ్వు ఇంకా మంచి సినిమాల్లో చేయాలి. సో ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అక్క